మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పంటను అమ్ముకునేందుకు రైతుల కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు కాస్తున్న రైతులు చేసేదేమీ లేక ఆందోళన బాట పడుతున్నారు. మండు టెండల్లోనూ పంటను కొనాలంటూ రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పంట కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలం గంగాపూర్ వద్ద రైతులు ధాన్యం ఎగుమతికి లారీలు రావడం లేదని రహదారిపై బస్తాలు అడ్డుగా వేసి రాస్తారోకో చేశారు. మెదక్ కలెక్టరేట్ ముందు హవేలీ ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన రైతులు మెదక్ ఎల్కతుర్తి రహదారిపై బైఠాయించారు. 20 రోజుల నుంచి కొత్తపల్లి కొనుగోలు కేంద్రానికి సరిగా లారీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు తెప్పిస్తామన్న పోలీసులు ఎంఆర్ఓ హామీతో నిరసన విరమించారు. గన్పూర్ మండలంలో మాది పెద్ద సెంటర్. మినిమం ఒక 100 లారీస్ వస్తాయి సార్, 100 లారీలు వస్తాయి. ఇప్పటికి 20 లారీలు కూడా కాదు, 20 లారీలు కూడా పోలేదు. ధాన్యం అంతా అక్కడ ఎలుకలు కొడుతున్నాయి. విపరీతమైన ఈ మొగులైతుంది. వర్షాలు వస్తే మా పరిస్థితి ఏం కావాలి? మేము దున్నిన వాళ్ళు తెచ్చిన తరం, మందు తెచ్చిన తరం, అప్పులు తెచ్చిన తరం మేమేం కట్టుకోవాలి? ధాన్యం ఏం కావాలి? మొత్తం సేంద్రాలు ఉన్నాయి. కలెక్టర్ కింద బంధించడం లేదు. ఈ చుట్టుముట్టు గ్రామాలను తిరుగుతుంది కానీ మరి మా కొత్తపల్లికి రావడం లేదు. మొత్తమే మేము ఏం కావాలి? రైతులము ఆత్మహత్య చేసుకుంటే వస్తుందా? మీరు ఇంత పరిష్కారం కింద వచ్చి మీరు అడ్డంకాలకు వచ్చి మరి ఏమున్నాయి, అడ్డున్నాయా, ఎట్టున్నాయా అని రావడం లేదు, ఇంత పలకరించడం లేదు. మేము ఏం కావాలి రైతులము? కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు మొక్కజొన్న తరలించి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ముగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ, టేకుమట్ల మండలాలకు చెందిన మొక్కజొన్న రైతులకు అధికారులు జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాలకు చెందిన మిల్లుల ట్రక్ షీట్లు ఇచ్చారు. దీంతో పంటను ఆయా మిల్లులకు తరలించగా అక్కడి యాజమాన్యాలు కొనుగోలుకు నిరాకరించాయి. దీంతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. జమ్మిగూడ మిల్లుకు అన్లోడ్ అవుతుండే అది పంపించి ట్రక్ సహా ఇక్కడ రాసి పంపించారు సార్. నిన్న వచ్చాం సార్, నిన్న పొద్దున వస్తే ఇదివరకు కూడా మిల్లు సీల్ అయిపోయింది, మీరు అవసరం లేదన్నారు. తర్వాత కోరపల్లి అన్నారు. తర్వాత మన ఉప్పల్ 9 గంటల రిజల్ట్ అంతా అని చెప్పి 9 వేయింది, నైట్ వేయింది. మన పొద్దున అన్నారు. పొద్దున అయితే రేపు అయితే తెచ్చారు. అక్కడ చెంజర్లో పోవాలంటూ చెంజర్లో ఎక్కడ పోవాలి సార్? మా మొగలపల్లి ఎక్కడ, అది ఎక్కడికి పోయి అన్లోడ్ చేసుకోవాలి సార్. బండికి మన వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది సార్, కిరాయి పడతా సంతులు కిరాయి ఎంత మాదే. వర్షం పడితే పట్టాలు లేవు సార్, మాకు గోసేం సార్. ఈ మిల్లు పోతే ఇంకో మిల్లు అంటారు, ఇంకో మిల్లు ఇంకో మిల్లు. ఈ ఆంజనేయ మిల్లుకి వెళ్ళి మళ్ళీ వేదిక రాస్తే అడిగి వెనక వాడే ఉంటాడు. ఈ సబ్సిడీ ఎక్కడ రాయని మిల్లుకి వచ్చాను అంటాడు. వాడు మళ్ళీ ఇద్దరు కొడతాం, మేము మళ్ళీ ఇద్దరు కొడతాం. ఇక్కడ సరిగ్గా ఫుల్ అవుతారు. ఈ వెహికల్ ఛార్జీ రోజుకు 2-3 వేలు వెయిటింగ్ ఛార్జీ. ఇక్కడ మేము పండుకోడు లోన్ల పంతులు కూడా మళ్ళీ పంతులు గవర్నమెంట్ ఇవ్వాలి. అది కూడా మేము తెచ్చుకుంటామని నింపుకుంటాం. అసలు ఇవన్నీ పెంచుకున్నా కూడా అవసరంగా మళ్ళీ ఇక్కడ తీసుకుంటలేదు, దిగుమతి లేదు. వరి, మొక్కజొన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ములుగు కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ నాయకులు ర్యాలీగా తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. రైస్ మిల్లర్లకు తరలించడానికి లారీలు లేక రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సిపి రష్మి పెరుమాల్ పరిశీలించారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ విషయంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.